హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్గా వాళ్ళ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నిన్ను నీ డెసిజన్స్కి నువ్వు రెస్పెక్ట్ చేసుకో. సో డెఫినెట్లీ యూ విల్ సీ వండర్స్. నిన్ను నువ్వు నమ్మలేదనుకో, సో డెఫినెట్లీ ప్రపంచం నిన్ను నమ్మదు మామ. సో నీకు ఏమంటున్నా అంటే చిన్న చిన్న విన్నింగ్స్ని నువ్వు ఎంజాయ్ చేయి. అండ్ తప్పు ఏదైనా నువ్వు చేసినావు అనుకో, నువ్వు హ్యాపీగా యాక్సెప్ట్ చేయి, మంచి మంచి ఫ్రెండ్షిప్ చేయి. సో అట్లా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు పెంచుకో. ఎగ్జాంపుల్గా నేను ఏమంటున్నా అంటే నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారనుకో, నువ్వు ఫ్రెండ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తావు, చాలా అతని రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటావు అండ్ ఎవ్రీథింగ్ నువ్వు చేస్తావు. అట్ ద సేమ్ టైం అదే ఫ్రెండ్ నీకు రిటర్న్గా నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో, ఆబ్వియస్లీ నీకు చిరాకేస్తుంది. అండ్ రెస్పెక్ట్ ఇవ్వకున్నా నువ్వు అతని దగ్గరే ఉండి అతనితోనే నువ్వు ఇంకా బాండింగ్ పెంచుకుంటా ఉన్నావు అనుకో, అక్కడ నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకుంటావు. సో నేనేమంటున్నా అంటే నాట్ ఓన్లీ యువర్ ఫ్రెండ్, ఈవెన్ నీ రిలేటివ్ అయినా, నీ నైబర్ అయినా, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా, ఎవడన్నా సరే మనం రెస్పెక్ట్ ఇచ్చి అవతలతో మాట్లాడుతున్నప్పుడు అవతలోడు కూడా నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి నిన్ను అదే కంటెంట్ లైక్ నువ్వెట్లా చూసావు వాడు నేను అట్లనే చూసింది అనుకో, అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్‌లో నువ్వు ఉండాలి. అదే నువ్వు మీరు అని మాట్లాడిన తర్వాత అవతల పర్సన్ నువ్వు ఏందిరా అని మాట్లాడిండనుకో, సో డెఫినెట్‌లీ అట్లాంటి దగ్గర నువ్వు అసలు డిజర్వ్ చేయవు. నీకు అట్లాంటోళ్ళు అవసరం గిట్ల లేదు. ఎందుకంటే యూ డిజర్వ్ ద బెస్ట్. నిన్ను నువ్వు నమ్ము. సో డెఫినెట్‌లీ ప్రపంచం నిన్ను గుర్తిస్తది మామ. ఇదొక సింపుల్ థింగ్ చెప్తా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.